నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. పాలమూరు జిల్లా కేంద్రంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు టీకే అరుణ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. మహిళలు, యువతులు సంక్రాంతి పండుగను గుర్తించే విధంగా వివిధ రకాల డిజైన్ల ముగ్గులతో కనువిందు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి చందు అందిస్తారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాలలో ముగ్గుల పోటీల కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. చూడొచ్చు మనం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గుల పోటీలు ఉదయం నుంచి అందరూ కూడా ముగ్గుల పోటీ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. మొత్తం రకరకాల సంక్రాంతికి సంబంధించినటువంటి రకరకాల ముగ్గులు అయితే వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు చూడొచ్చు, ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కావున ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎప్పటి నుండి వేస్తున్నారు, ఎటువంటి రకాల ముగ్గులు వేస్తున్నారు? మార్నింగ్ ఉదయం 10 దగ్గర నుంచి ఉంటున్నామండి. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల ప్రోగ్రామానికి మంచి రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి అందరూ స్వచ్ఛందంగా వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొందరు అయితే రామాలయం బొమ్మ కానీ, కొందరు వాళ్ళకి ఇష్టం ఉన్న అమ్మవారి బొమ్మ కానీ అలాంటివన్నీ వేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ప్రత్యేకంగా సంక్రాంతి కోసమే ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీ ముఖ్యంగా ఏ రకాల ముగ్గులు ఇక్కడ ఉన్నాయి? అన్నీ ఉన్నాయండి, అన్ని ఆల్మోస్ట్ అన్నీ. ఎక్కువ వరకు అమ్మవారికి సంబంధించింది, అమ్మవారు సంబంధించిన కమలం పువ్వు కానివ్వండి, అమ్మవారికి సంబంధించిన రామాలయం బొమ్మ కానివ్వండి, వెంకటేశ్వర స్వామి బొమ్మ కానివ్వండి, అన్ని మంచిగా బాగా మంచి రెస్పాన్స్ ఉంది. విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఓకే, ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి అయితే అన్ని రకాలైన సంక్రాంతికి సంబంధించినటువంటి ముగ్గులు, అదేవిధంగా ఏదైతే 3 రోజులకు సంబంధించినటువంటి ముఖ్యం కూడా అదే ఆ ముగ్గులో ఉన్నటువంటి మొత్తం కూడా సంక్రాంతి యొక్క వివరణ ఉండే విధంగా ఇక్కడ ముగ్గులు అయితే వేస్తున్నారు. చూద్దాం, ఇక్కడ మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎటువంటి ముగ్గు ఎట్లా వేస్తున్నారు? ఒక నిమిషం. సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి పురస్కరించుకొని ఈ ముగ్గులో అన్నీ మనకు సంక్రాంతికి ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ ఈ ముగ్గులో నేను వేయడం జరుగుతుంది. ఇది ఎన్ని చుక్కల ముగ్గు, ఏది దేని వివరణ వస్తుందమ్మా? ఇది మనము ఇప్పటి కాలం పిల్లలకు, ఇప్పటి కాలం మహిళలకు మామూలుగా ముగ్గులు వేయడమే రాదు. ఇది పాతకాలం మన అమ్మమ్మలు నానమ్మలు వేసే మెలికల ముగ్గులు అని అంటారు. ఇందులో నేను పాతకాలం మా నానమ్మ వాళ్ళు వేసే ముగ్గులను మెలికల ముగ్గులు వేయడం జరిగింది. ఈ ముగ్గు ద్వారా మొత్తం వివరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏమేమి తెలుసుకోవచ్చు ముగ్గు ద్వారా? ఈ పండుగకు ముఖ్యంగా చెరుకు గడలు, పాలు పొంగిస్తారు, పాలు, గంగిరెద్దులు, కైట్లు. ఇది మనకు ఈ మహిళలకు ఇది ముఖ్యంగా మంచి ఎక్సర్సైజు. మార్నింగ్ టైం వేస్తే డి విటమిన్ అనేది బాగా వస్తుంది. ఈ పాతకాలం పద్ధతులన్నీ ఒక మంచి పద్ధతులే, కానీ ఇప్పటి మహిళలు అవన్నీ ఆచరించడం లేదు. అందుకే ఇంకా మహిళలు కూడా హెల్తీగా ఉండటం లేదు. ఓకే, ఇది ఓవరాల్గా ఏదైతే ఇక్కడ చూస్తున్నట్టు ముగ్గుల పోటీలు అయితే ఉదయం నుండి అందరు మహిళలు అయితే వాళ్ళు పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆధునిక ప్రపంచం వచ్చే వరకు కూడా ఇప్పుడున్నటువంటి వారికి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి విషయాల చరిత్ర గురించి తెలిపే విధంగా ఇక్కడ మొత్తం కూడా ముగ్గులు మొత్తం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలికల జూనియర్ కళాశాలలో అయితే ఈ యొక్క ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. ఈ ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా అయితే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు టీకే అరుణ గారు పాల్గొన్నారు. వాళ్ళు పాల్గొని ఏదైతే ఈ ముగ్గుల పోటీలో మొత్తం ప్రతిభ కనపరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అయితే వారి చేతి మీదుగా అందించనుంచారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా సంక్రాంతి పండుగ అంటేనే ఒక ఆహ్లాదకరమైనది. అన్ని ప్రపంచంలోనే ఒకటే రోజు వచ్చేటటువంటిది. భోగి, కనుమ, మకర 3 కూడా ఒకటే రోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ యొక్క ఫెస్టివల్ అయితే 3 రోజులలో ఎప్పుడు కూడా ఇదే 3 ఏ సంవత్సరం చూసినా కూడా ఇప్పుడే వస్తుంది. కాబట్టి ఈ యొక్క పండుగను 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో చందు, 4 సైడ్స్ టీవీ, మహబూబ్ నగర్.